శశి సోప్స్ లో ఇప్పుడు కిర్రాక్ కామెడీతో ఖతర్నాక్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు చలాకి చంటి along with his team. So let's welcome them. హే చీర అదిరిపోయింది. Thank you. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వెంట నడుం పైన మడతా ఓ వడ్డానం కొని పెడతా. ఎంట్రీ సాంగ్ అయిపోయింది, స్కిట్ లోకి వెళ్తున్నా. మంగా మంగా అబ్బా వస్తున్నానండి. మంగా వచ్చానండి. ఏంటి నేను ఇంటికి వచ్చి ఎంత చెప్పింది? ఎదో వేసే లేకుండా టీ తీసుకురా వెళ్ళు. ఓకే టీ తీసుకురా. ఓకే అండి, ఇప్పుడే. అర్జెంట్లీ రిక్వైర్డ్ వాస్ట్ సీటర్ ఎకనామికల్. బంగారం మరియు వజ్రాల నగల యొక్క మజూరీ చర్చలపై 50% తగ్గింపు. దుబ్బి నాకు తెలుగు. థ్యాంక్ యూ. దీనిలో షుగర్ ఏది? ఆ షుగర్ షుగర్ ఏది? కాఫీ. ఆ లోపల 10 లక్షలు చూకే తీసుకురా, నేను పేకాటికి వెళ్ళాలి. త్వరగా వస్తానండి. బాగా ఎక్కువైపోయింది. ఏమండి మంగా ఇదండి 10 లక్షలు. వెరీ గుడ్. రాత్రికి వచ్చేప్పుడు చేపల కూర వండి పెట్టు. అబ్బా సరేనా? ఓకే అండి, నేను ఆడుకొని వస్తా. ఓకే. రాత్రికి వదిలేయ్. అల్లుడు గారు. అల్లుడు గారా? పిచ్చి పిచ్చిగా ఉందా? అల్లుడు గారండి మొగుడిని. ఏయ్ నువ్వు నా కల్లుడివి. అల్లుడు ఎట్లా అవుతున్నా నీకు మొగుడు అవుతుంటే? ఏయ్ నువ్వు నా కల్లుడివి. ఓ అత్తగారు ఏంటి ఇప్పుడు వచ్చారు? మీ అమ్మాయి బాగానే ఉంది, వదిలేండి. సరే ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టండి. పెట్టడం కష్టం, నేను ఊరు తీసుకెళ్తాను, చిన్న పని ఉంది నాకు. వద్దు, లాజిక్ వద్దు. ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టి మీరు పనిలో చూసుకోండి. షూట్ చేస్తే పని ఉందమ్మా, మీకు తెలియట్లేదు. వదిలేండి చెప్తాను. అల్లుడు గారు వదిలేయండి. నా గురించి తెలుసుగా నీకు. అబ్బో నీ చాలా చూసాను. అల్లుడు గారు సూట్ ఎక్కేసి అక్కడ పెట్టు. మామూలు కూడా నీకు. ఏం జరిగిందండి? ఏం జరిగిందా? అదేంటి సూట్ కేసు అలా కింద పడేశారు? కింద ఎందుకు పడేశానంటే బరువు ఎక్కువై పడేశా. ఓహో 10 లక్షలండి. 10 లక్షలు బరువు బాగా ఎక్కువైతేను. అదేది ఇందాక ప్యాకెట్కి వెళ్తున్నా అన్నారు. వెళ్తున్నా టైం అయింది. తీసుకెళ్ళండి. అక్కడ పెట్టు. అటెళ్ళు. వస్తా బంగారం. ఓకే అండి, బాయ్. బాయ్. నాకు బాయ్ 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 బాయ్. అల్లుడు గారు నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏంది అర్థం కాలేదు? సూట్ కేసు అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. అదే మీరు వెళ్ళలేదా ఇంకా? వెళ్ళలేదు. ఆహా. నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నావు. నేనే నాశనం చేసా? నాకు అర్థం కాదు. డబ్బులు తీసుకెళ్తున్నా బయటికి. ఆ డబ్బులు అక్కడ పెట్టి ముందుకెళ్ళు. అంటే మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు అత్తగారు. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మీ ఇంట్లో డబ్బులు నేను దొంగలు వచ్చి కొట్టుకెళ్ళిపోతారు, అందుకని. పెద్ద దొంగ నువ్వే. ఆ సూట్ కేసు అక్కడ పెట్టురా. ఏం మాట్లాడుతున్నావు? దొంగ కింద చేసలేకు. నా గురించి తెలుసు కదరా. ఏంటి నీ గురించి తెలిసేది? పెట్టు అక్కడ. పెట్టు. అబ్బో! అది అదే. పెట్టు అక్కడ. ఏమైందండి? ఏదో జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుంది ఇక్కడ? కొంచెం ఒళ్ళు నొప్పులుంటే ఆగే. జెండు బాంబు పెట్టచ్చా? జెండు బాంబు పెడతావా? నేను బయటికి వెళ్ళి వచ్చినది పెట్టి జెండు బాంబు. ఓకే అండి. ఓకే. త్వరగా ఈ సూట్ కేసు వద్దా? అమ్మ సూట్ కేసు వద్దా అంటే అబ్బా తీసుకెళ్ళండి, ఎందుకు అనుమానిస్తారేంటి? ఓకే అయితే. అల్లుడు గారు వెళ్ళలేదు ఇంకా. సరే మరి త్వరగా వెళ్ళండి, ఎందుకు ఇక్కడే ఉన్నారేంటి? నేను వెళ్ళట్లేదు. అదేంటండి? నాకు బయట ఫోన్ వచ్చింది. మళ్ళీ ఇవి డబ్బులు? అబ్బాయి తీసుకెళ్ళి లోపల పెట్టి. ఓకే అండి, పెద్దగా పని లేదు. మీరు ఎలా చెప్తే అలా వింటాను. మంగా మంగా. అబ్బా ఏంటండి? నేను అలా చిన్న పని మీద బయటికి వెళ్ళేసి వస్తాను. ఓకే. నువ్వు ఇంట్లోనే ఉంటావుగా? ఉంటానండి. ఉండు. మీరు భోజనం చేయరా? అబ్బాయి వచ్చి చేస్తా. తప్పకుండా అండి. జాగ్రత్త అండి. చెప్పలేదు. కొత్తగా రుచి వెళ్తుందా? 10 లక్షలు తీసుకెళ్ళి కదా చెప్తా, నేను చెప్తా. దానికి బియ్యం పట్టినట్టుంది సార్. మామూలు కిలాడి కాదు అది. ఊరికి వచ్చిన డబ్బులేం తీసుకెళ్ళండి. ఇలాంటి దెయ్యాలు ఎన్నో చూశాను. అబ్బా ఎవరండి తను? మా ఫ్రెండ్. ఎందుకు వచ్చాడు? పలకరిద్దామని. వేసేయండి. నేను దగ్గర రాను. అబ్బా ఏం చేస్తున్నాడండి? అబ్బాయి మాట్లాడు. కామిని, మోహిని, దాకిని. ఏమండి అసలు నాకు ఏం జరిగిందండి? ఇదన్నీ కడితెట్టున్నాడు. ఊరికే అవి ఇంట్లో ఉంటే దిష్టి రాదంట లోపలికి. ఈ రోజు నుంచి నీకే భయం లేదు. I love you, sir. కాదు కదా, దాని అమ్మ కూడా రాదు. థ్యాంక్ యూ. ఎంజాయ్. మీరు వెళ్ళండి. ఏమండి
ఎందుకండి ఇవన్నీ? ఏంటి కథలు పడుతున్నావు ఏంటి నువ్వు? లోపలికి వెళ్ళి 10 లక్షలు తీసుకురా. ఈ పెట్టుకోనా తీసేనా? పెట్టుకో అట్లనే. ఓకే అండి. మొగుడు చెప్పింది చెయ్యి. మంగా ఏమండి? 10 లక్షలు ఇగో తీసుకొచ్చానండి. నోరు మూసుకొని ఇంట్లో పడి నేను ఇప్పుడే బయటకు వెళ్ళేసి వస్తా. ఓకే అండి. ఓకే. అల్లుడు గారు అదేంటది నీకు కట్టారుగా, మీరు వెళ్ళలేదా మీరు? కట్టింది మా కూతురికి రా, నాకు కాదు కదా. అమ్మా లాజిక్ మళ్ళీ అంటే ఆత్మవి కదా, శరీరంలో దూరితే కడితే వెళ్ళిపోతావు అని సినిమాలో చూపిస్తే కట్టా. నువ్వు పెద్ద దొంగవురా, డబ్బులు తీసుకెళ్తున్నావు, అక్కడ వదిలేసి పో. ఇక్కడే ఉన్నాయి, నేను ఎక్కడికి తీసుకెళ్ళా. 20 సంవత్సరాలు నా కూతురిని అద్భుతంగా పెంచాను, నీకు ఇచ్చి పెళ్లి చేశాను, సర్వస్వం అర్పించింది. ఇప్పుడు ఆ డబ్బులు కూడా తీసుకెళ్లి పేకాటలు పెడతావురా? అలా కాదు అత్తయ్య గారు, మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్తే కదా బయట పని అయ్యేది. ఇప్పుడు ఏం డబ్బులు వద్దంటారు మీరు? వద్దు వద్దు వద్దు, మీరు దగ్గరికి రాకండి. వద్దు, రావద్దు దగ్గరికి, నాకు తెలుస్తుంది వైబ్రేషన్. తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లోపలికి. ఏమైందండి? అదేంటి అలా తన్నేసారు సూట్ కేసుని? గౌరవంగా ఉంటుందని తన్నాను. ఇవాళ మీకు ఏదో జరిగింది. ఏదో జరిగింది, నువ్వు ఇంట్లోనే ఉండు. మీరు దగ్గరికి రండి. నేను రాను, ఏరు ఇంట్లో కూర్చొని నేను అలా బయటకి వెళ్ళి సిగరెట్ తాగేసి వస్తాను. ఈ డబ్బులు లోపల పెట్టుకో. రా భాస్కర్, వెళ్ళలేదు నువ్వు కట్నా, అది అక్కడే ఉంది ఇంట్లో, దూరానికి వెళ్ళాడింది. ఇప్పుడు దానికి నేను చూపిస్తా సినిమా. చూపి చూపి. వసే ఎగో, దీన్ని చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? ఎపిసోడ్ గుర్తుందారా నీకు? అంటే దెయ్యాన్ని అయితే వదిలించగలం, ఆ. నీ పెళ్ళానికి పట్టింది దెయ్యం కాదు, ఆ. అది మాత్రం చేసేది యాక్టింగ్. పక్కా? పక్క Confirm? ఫిక్స్, కావాలంటే రాసిస్తా. యాక్టింగ్ చేస్తుంది. నా ఫీజు ఇవ్వకపోయినా పర్లేదు, వదిలే. ఏం జరిగిందండి? ఓ అబ్బో, నీ యాక్టింగ్ చాలా చూసానులే కానీ వెళ్ళి లోపలికి వెళ్ళి సూట్కే తీసుకురా. మళ్ళీ తెమ్మంటారా? తే పని ఉంది సార్, పక్క ఎన్నిసార్లు తెమ్మంటారండి? ఇక్కడ పెట్టాను అందుకే. తీసుకెళ్ళు. వస్తా. అల్లుడు గారు, కోడలా మామయ్య మీరు ఎప్పుడు వచ్చారు? ఏంటి నా కొడుకుని తెగ బాధ పెడుతున్నావు? బాధ పెట్టండి అన్నయ్య. ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టుకునివా? కోడలా పిచ్చి పిచ్చి కొట్టద్దు. ఇందాక నుంచి ఏంటి అల్లుడు గారు అంటున్నారేంటి? తెలిసే నువ్వు ఎప్పుడు పోతావా నేను దూరానికి వెళ్ళాడుతున్నా, నువ్వు పోగానే నేను దిగా. మామగారు ఏంటి నాటకాలు? అయ్యో 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 అయ్యో, నీకేం పోయాం కలవరా? దాన్ని పట్టుకుని అలా కొట్టేస్తున్నావు. పక్కింట్లో ఉన్న పోలీసులు మమ్మల్ని పట్టుకెళ్తున్నారు. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? లక్ష్మి, మీరెవరండి? నేను మీ ఆయన్నే. అదేంటి మీరు బాధపడుతున్నారని మందు పెట్టి చంపేశాను కదా. తెలిసే అందుకే వచ్చా. పక్కింటి సంబంధంలో పుల్ల పెడుతున్నావు ఏంది? ఏది ఎదవ నాటకాలు ఇవి? నేను బాలే. మామగారు కోళ్ళ ఎదవేశాలు ఎత్తావు నువ్వు. వద్దు మామగారు. తీసుకెళ్ళి 10 లక్షలు తప్పకుండా ఇస్తారు మామగారు. నేను వెళ్ళిపోనా? వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోనా? వెళ్ళిపోండి. ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావు? ఓ మై గాడ్నెస్. ఓకే, నేను బయటికి వెళ్ళేసి వస్తాను బంగారం. బ్రహ్మాండంగా చేపల కూరని పెట్టు. ఓకే. ఏమండి? ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అల్లుడు గారు, కోడలా నీ కోడలా. బాబు సార్ బాగుంది స్కిట్, నోట్ ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది, బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ప్రతిసారి డబ్బు తప్పమన్నప్పుడల్లా నవ్వు వచ్చింది. గుడ్. రోజా గారు. చంటి, నీ ఎనర్జీ లెవెల్స్ సూపర్ గా ఉన్నాయి. ఓవర్ యాక్షన్ మన సుధాకర్ కదా, 10 లక్షలు ఎత్తుకుపోనీయకుండా నిన్ను టీటీలు ఆడుతా ఉంటే రివర్స్ గేర్ లో బాగేసావు. సో స్ప్లిట్ పర్సనాలిటీ ఒకటే మనం చూసాం, రివర్స్ లో చేయటం అనేది బాగుంది.